హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ చూడబోతున్నాం. చూడండి, ఇది అఫీషియల్ సైట్. ఇది మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అఫీషియల్ వెబ్సైటు. జాబ్స్ ఏంటి అనే కదా మీ డౌట్. చూడండి, ఒకసారి చూపిస్తాను. రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఎక్స్టర్నల్ వెబ్సైట్ అని అడుగుతుంది. డౌన్లోడ్ అవుతుంది లింక్ ఒకటి. చూడండి, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు కాపీ ద ఫాలోయింగ్ లింక్ పేస్ట్ ఇన్ ది అడ్రస్ బార్. అంటే ఈ లింక్ని కాపీ చేసి మీరు క్రోమ్లో పేస్ట్ చేయమని చెప్పేసి అడుగుతుంది అన్నమాట. కాపీ చేశాను. చూడండి, ఇక్కడ క్రోమ్లో పేస్ట్ చేశాను. అంటే ఇది జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు అన్నమాట. చూడండి, ఇక్కడ ఇంటెలిజెన్సీ బ్యూరో, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. చాలా మంచి జాబ్స్ ఇవి. ఎవరైతే డిగ్రీ చేసి ప్రిపేర్ అవుతూ ఉన్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారు ఈ జాబ్స్కి అప్లై చేయడం చాలా మంచిది. జాబ్ కొడితే ఇటువంటి జాబ్ చేయాలి. ఓకేనా? చూడండి, ఇక్కడ నోటిఫికేషన్ మీకు డౌన్లోడ్ అవ్వాలంటే ఫర్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ మొత్తం టోటల్ డౌన్లోడ్ అవుతుందన్నమాట. చూద్దాం, ఇక్కడ ముందు అవి చూద్దాము. చూడండి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిందనమాట ఎస్టర్డే నుంచి. చూడండి, ఇక్కడ 19th December 2020 అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. ఎప్పటి వరకు ఉంది ఆన్లైన్ క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్? 9 January 2021 వరకు ఉంది డేటు. ఓకే, దీనికి ఫీజు ఉంటుంది కదా, ఎగ్జామ్ ఫీజు ఇవి పే చేయడానికి 12 January 2021 వరకు టైం ఉంది. అది కూడా బ్యాంకింగ్ అవర్స్ అంట. ఓకేనా? మనం ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పుకుందాం. ఓకే, చూడండి, ఇక్కడ అంటే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అవ్వకముందు మీకు ఏమేమి అవసరం ఉంటాయన్నది వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. ఏముంటాయి? వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్, అలాగే స్కాన్ కాపీ ఆఫ్ ద రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ షుడ్ బి 50 to 100 KB. అంటే మీ రీసెంట్గా ఉన్న, అంటే చూడండి ఇక్కడ ఓన్లీ అండ్ నాట్ ఓల్డర్ దెన్ 12 weeks, అంటే 12 వారాలు ముందుది కాకుండా, 12 వారాలు ముందుది అంటే 12 వారాల క్రితం ఉంది కాకుండా, పాతది కాకుండా, తర్వాత రీసెంట్గా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అడుగుతున్నాడు. ఏ సైజులో అడుగుతున్నాడు? 50 to 100 KB మధ్యలో అడుగుతున్నాడు. ఇంకొకటి స్కాన్డ్ సిగ్నేచర్ షుడ్ బి 50 to 100 KB. సిగ్నేచర్ కూడా 50 KB నుంచి 100 KB మధ్యలో ఉండాలి. అది కూడా ఫార్మెట్ ఏ ఫార్మెట్స్ ఉండాలి? జేపీజీ ఫార్మెట్స్ ఉండాలి. ఇంకొకటి వ్యాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్ ఇష్యూడ్ బై సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అయి ఉండొచ్చు, స్టేట్ గవర్నమెంట్ అయి ఉండొచ్చు. ఒక ఫోటో ఐడి ఒకటి, ప్రూఫ్ ఒకటి ఉండాలంట. సర్టిఫికెట్ ఆర్ మార్క్షీట్. ఓకే, ఆ మార్క్షీట్ కానీ ఒక సర్టిఫికెట్ కానీ, ఏదైతే ప్రొవిజనల్స్ మార్క్షీట్స్ ఏవైనా ఉంటాయి కదా, ఆ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ అవి ఉండాలి మీ దగ్గర అని చెప్పేసి చెప్తున్నాడు. కేటగిరీ అండ్ సబ్ కేటగిరీ జనరల్, యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్, ఎక్సెల్ వన్స్ ఫిల్డ్ బై క్యాండిడేట్స్. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ విల్ నాట్ బి చేంజ్డ్ అండ్ బెనిఫిట్ ఆఫ్ ద కేటగిరీ విల్ బి admissible. Candidate should have added personal email ID and mobile number. ఓకే, చూద్దాం. స్టెప్ 1 ఎగ్జామినేషన్ వచ్చి, ఎగ్జామ్స్ వచ్చి 2 ఎగ్జామ్స్ ఉంటాయంట. స్టెప్ 1, స్టెప్ 2 ఉంటుంది. చూడండి, ఇక్కడ స్టెప్ 1 వచ్చి రిజిస్ట్రేషన్ ఆఫ్ పర్సనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్. ఓకే సారీ, స్టెప్ 1 అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్తున్నాడు. స్టెప్ 1 వచ్చేసి రిజిస్ట్రేషన్
ప్రాసెస్ ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ లాగిన్ ఐడి, పాస్వర్డ్ మనకి ఈమెయిల్కి వస్తాయి అన్నమాట. స్టెప్ 2లో లాగిన్ అయిన తర్వాత మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఫోటో అప్లోడ్ చేయడం, సిగ్నేచర్ అప్లోడ్ చేయడం, అలాగే మార్క్ లిస్ట్ అప్లోడ్ చేయడం, సబ్మిట్ ఎగ్జామినేషన్ ఫీజు కూడా స్టెప్ 2లో మనం పే చేయాలి. అది ఎంత ఫీజు అన్నది చెప్తాను నేను. చూడండి ఇక్కడ స్టెప్ 2లో ఇంకోటి ఇచ్చాడు. ఆఫ్టర్ registration candidate has to log in and complete other details in application form like personal details, qualification details and declaration etc. ఓకే, అంటే రిజిస్ట్రేషన్ తర్వాత క్యాండిడేట్స్ హ్యాస్ టు లాగిన్ అవ్వాలి. క్యాండిడేట్స్ లాగిన్ అయిన తర్వాత వాళ్ళ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఫోటోగ్రఫీ ఇమేజ్ ఇంత సైజు ఉండాలి అని చెప్పేసి చూపిస్తున్నాడు. చూడండి ఇక్కడ 35 mm విత్ 45 mm హైట్. ఓకే, కలర్ ఫొటోస్లో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ ఉండాలి లేదా లైట్ గ్రే కలరు బ్యాక్గ్రౌండ్ ఉండాలి. మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో వెనకాల పువ్వులు ఉన్నవి లేదా వేరే వేరే లొకేషన్స్ ఉన్నాయి తీసుకోదన్నమాట. జస్ట్ బ్యాక్ సైడ్ వైట్ ఉండాలి లేదా లైట్ గ్రే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ ది ఫేస్ షుడ్ కవర్ 70 to 80% ఆఫ్ ద ఫోటోలో మ్యాక్సిమం 70 to 80% మీ ఫేస్ కవర్ అయి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, చూడండి అవాయిడ్ యూనిఫామ్స్ ఆఫ్ కలర్స్ మ్యాచింగ్ ద బ్యాక్గ్రౌండ్. వెనకాల రకరకాల కలర్స్ ఉండకూడదని చెప్పేసి చెప్తున్నాడు. అవాయిడ్ చేయండి, బ్యాక్గ్రౌండ్లో మల్టీ కలర్స్ ఉండకూడదని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. ఓకే, హెల్ప్ డెస్క్ ఇచ్చాడు. ఇక్కడ రిజిస్ట్రేషన్ అవ్వాలంటే సైన్ అప్ ఆర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఐ అగ్రీ అని చెప్పేసి ఇక్కడ టిక్ పెట్టి సైన్ అప్ రిజిస్ట్రేషన్కి వెళ్తే మనకి డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. చూడండి ఒకసారి, లోడ్ అవుతుంది. ఓకే, చూడండి ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇవి. ఓకే, చూడండి ఇక్కడ పోస్టులు ఏంటి? అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఆఫీసర్ గ్రేడ్ 2. పోస్ట్ పేరు డెసిగ్నేషన్ ఏంటి? అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఆఫీసర్ గ్రేడ్ 2. ఓకే, ఇక్కడ ఇవన్నీ మనం ఫిలప్ చేయాలి. క్యాండిడేట్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. సబ్మిట్ కొడితే మన ఈమెయిల్ ఐడికి లాగిన్ ఐడి, యూజర్ ఐడి, పాస్వర్డ్ మన ఈమెయిల్ ఐడికి వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి క్యాండిడేట్ నేమ్ ఎలా ఉండాలంట, 10th మార్క్ లిస్ట్లో ఏ విధంగా అయితే మీ పేరు ఉందో అదే విధంగా క్యాండిడేట్స్ నేమ్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, 10th మార్క్ లిస్ట్లో ఏ విధంగా అయితే మీ పేరు ఉంటుందో అదే విధంగా ఇక్కడ మీ పేరుని ఎంటర్ చేయాలి. ఓకే, ఒకసారి నోటిఫికేషన్ డీటెయిల్స్కి వెళ్దాం. ఇంతకుముందు డౌన్లోడ్ అయింది కదా, ఇది చూద్దాం. ఓకే, చూడండి టోటల్ పోస్టులు వచ్చేసి 2000 పోస్టులు. ఇందులో యూఆర్కి వచ్చి 989 ఇచ్చాడు. ఈడబ్ల్యూఎస్ 113, ఓబీసీ 417, ఎస్సీ 360, ఎస్టీ 121, టోటల్ 2000 పోస్టులు. శాలరీ చూడండి, పే స్కేల్ స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 44,900 నుంచి స్టార్ట్ అవుతుందంట. ఎక్కడి వరకు ఉంటుంది? 1,42,400 వరకు వస్తుంది శాలరీ. అంటే స్టార్టింగ్ శాలరీ 44,900 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. కంపల్సరీ క్వాలిఫికేషన్స్ వచ్చి ఏదైనా గ్రాడ్యుయేషన్ అంటే ఎనీ డిగ్రీ. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ డిజైరబుల్గా ఇచ్చాడు. డిజైరబుల్ అంటే కంప్యూటర్స్ మీద అవగాహన ఉంటే మంచిది. ఏజ్ లిమిట్ చూడండి, 18 to 27 ఏజ్ లిమిట్ ఇచ్చాడు. ఇక్కడ 5 years వీళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 3 years వచ్చి ఓబీసీ వాళ్ళకి ఇచ్చాడు. ఓకేనా, అప్పర్ ఏజ్ లిమిట్ ఈస్ రిలాక్సేబుల్ ఫర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అప్ టు 40 years of age. You have
రెండర్ అంటే 3 years of regular and continuous service. ఓకే, the agent will accept 35 years general candidates 45 years ST and ఓకే. నెక్స్ట్ చూడండి, ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చాడు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో. ఏమి ఇచ్చాడు? గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. మంచి సెంటర్స్ ఇవన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉండే సెంటర్స్ ఇచ్చాడు, ప్రాబ్లం లేదు. ఓకే, ఇవన్నీ ఎగ్జామ్ సెంటర్స్ లిస్ట్ అనమాట. చూడండి, ఇక్కడ ఎగ్జామ్ గురించి ఇక్కడ ఇచ్చాడు. టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్స్ అని చెప్పేసి. టైర్ 1 వచ్చేసి 1 hour ఉంటుందంట, 100 మార్కులకు ఉంటుంది. అందులో ఏముంటాయి? జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, న్యూమరికల్, అనలిటికల్, లాజికల్ ఎబిలిటీ, రీజనింగ్స్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ స్టడీస్. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, 1/4 చూసుకోండి జాగ్రత్తగా. టైర్ 2లో 50 మార్క్స్కి ఉంటుంది. ఇది కూడా 1 hour ఇచ్చాడు. ఇది ఈజీ, ఇంగ్లీష్ ఈజీ ఇస్తాడంట. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అండ్ ప్రెసెస్ రైటింగ్. ఇంగ్లీష్ ఈజీ ఒకటి ఇస్తాడు, అండ్ రైటింగ్ రాయవలసింది 20 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది, టైర్ 3లో ఇంటర్వ్యూ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఆన్ ఆర్డర్ రిక్రూట్ ద బెస్ట్ అవైలబుల్ టాలెంట్, ది కట్ ఆఫ్ మార్క్స్ అవుట్ ఆఫ్ 100. టైర్ 1లో 100 మార్కులకు గాను యూఆర్కి అయితే 35 రావాలంట, ఓబీసీ 34, అది ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 34, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 33 రావాలి. ఆల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వుడ్ బి ట్రీటెడ్ ఇన్ దేర్ ఓన్ కేటగిరీ. ఓకే, చూడండి, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 19/12/2020, అంటే ఎస్టర్డే నుంచి స్టార్ట్ అయింది. ఈ స్టెప్స్ టు అప్లై, అంటే ఎలా అప్లై చేయాలి అనే స్టెప్స్ ఇచ్చాడు అనమాట ఇక్కడ. ఎగ్జామ్ ఫీజ్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాడు. ఓకే, ఎగ్జామ్ ఫీజ్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చా చూడండి ఒకసారి. మేల్ క్యాండిడేట్స్ ఆఫ్ జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీస్ ఎగ్జామినేషన్ ఫీజ్ ప్లస్ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్. అంటే పైన ఇచ్చాడు, ఎగ్జామినేషన్ ఫీజ్ 100 రూపీస్, రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ 500. అంటే వీళ్ళకి ఎంత అవుతుంది? 600 రూపీస్ అవుతుంది. అలాగే ఆల్ ఎస్సీ ఎస్టీ, ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్, ఆల్ ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకి ఓన్లీ ఎగ్జామినేషన్ ఫీజు లేదు, 100 రూపీస్ లేదు. ఓన్లీ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అంటే 500 రూపీస్ వీళ్ళు పే చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఫీమేల్స్ క్యాండిడేట్స్ 500 రూపీస్ పే చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా మంచి జాబ్ నోటిఫికేషన్. ఇది మిస్ చేయకండి. ఒకవేళ మీకు అప్లికేషన్ ఎలా ఆన్లైన్లో ఎలా పెట్టుకోవాలి అన్నది ఒకవేళ కొద్దిగా ఇబ్బంది అవ్వచ్చు. ఫోన్లో కట్ట చాలామంది పెట్టడానికి ట్రై చేస్తారు. ఫోన్లో పెట్టొద్దు దయచేసి, ఎందుకంటే ఫోన్లో మనం సైజుని అంటే ఫోటో సైజ్ 50 KB నుంచి 100 KB మధ్యలో ఉండాలి అని చెప్పేసి చెప్పాడు కదా, అవి మనం అడ్జస్ట్మెంట్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి మీకు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్లో కానీ, లేదా మీకు ల్యాప్టాప్ ఉన్న, సిస్టమ్ ఉన్న అందులో మాత్రమే ట్రై చేయండి. ఎందుకంటే మనం పెట్టిన అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకుండా నీట్గా ఉంటుంది, ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఈ అప్లికేషన్ అంతా మిగతా చదువుకోండి. నేను ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే చెప్పాను మీకు. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను వీటికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.